హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త పెన్షన్ల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూసే వారికైతే చేదు వార్త. చాలామందికి ఈ పెన్షన్లు పెంచుతారా లేదా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో వికలాంగుల 4,000 పెన్షన్ని 6,000కి చేస్తామని, అలాగే వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళ 2,000 పెన్షన్ని 4,000కి చేస్తామని హామీలైతే ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరం పూర్తవుతున్నా ఈ పెన్షన్లు పెంచలేదు. అలాగే రోజుకొక అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు. లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం జనవరిలో పెన్షన్లు అయితే పెంచుతామని ప్రకటించారు. ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి తొందరగా పెంచుతామని అయితే ప్రకటన చేశారు. అలాగే చాలామందికి ఇప్పటికే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా, పెంచుతారా లేదా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే డిసెంబర్ నెల పెన్షన్లు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కొత్త పెన్షన్లు ఇస్తారా, పాత పెన్షన్లు ఇస్తారా అని వాటి కోసం కూడా చాలామంది ఎదురు చూసేవారు ఉన్నారు. ఈ కొత్త పెన్షన్స్ పెంచుతారా లేదా అని ఇప్పుడైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ కొత్త పెన్షన్స్ ఈ మంత్ నుండి అయితే పెంచరు. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే జనవరిలో ఇప్పటికే చాలా పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి ఈ కొత్త పెన్షన్స్ పోస్ట్‌పోన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఈ నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా ఇలాంటి పథకాలను అయితే అమలు చేయబోతున్నారు. అలాగే రీసెంట్‌గా ఇందిరమ్మ ఇళ్ళ గురించి సర్వేలు కూడా చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో పెన్షన్స్ అయితే పెంచరు. ఈ పెన్షన్ల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నా వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.